నేపాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చాయి ఆకస్మిక వరదల్లో ఇప్పటి వరకు 165 మంది చనిపోయారు, వేలాది మంది గల్లంతయ్యారు. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. స్వాతి, నేపాల్లో జరిగినటువంటి ఆకస్మిక వరదల కారణంగా మొత్తం కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు భారతీయులే 300 మంది వరకు మిస్ అయి ఉంటారని చెప్పి ఇప్పటికే నేపాల్ టూరిజం శాఖ స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరోవైపు భారత విదేశాంగ శాఖ సైతం ఇంతకీ భారత్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది, అక్కడ ఎక్కడెక్కడ చిక్కుకున్నారు, లేదంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ఎంఈఏ ఇప్పటికే హెల్ప్ లైన్ సెంటర్స్ను ఎస్టాబ్లిష్ చేసింది. మరోవైపు భారత్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రాల వారీగా హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తమ వాళ్ళు నేపాల్ వెళ్ళారు, సో నేపాల్ వెళ్ళాక వాళ్ళ ఫోన్స్ ఏమాత్రం కూడా కనెక్ట్ కావట్లేదంటూ టెన్షన్ పడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి హెల్ప్ లైన్ పెద్ద ఎత్తున కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ ఆధార్ కార్డ్స్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా సేకరిస్తూ వెంటనే ఎంఈఏకు అంటే భారత విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా ఈ హెల్ప్ లైన్ సెంటర్ను ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళకి వచ్చినటువంటి సమాచారాన్ని వెంటనే ఎంఈఏకి కూడా ఫార్వర్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అధికారులు కూడా మనకు కనిపిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. వస్తున్నటువంటి డీటెయిల్స్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఎంతమంది వెళ్ళారు ఏంటి అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ విదేశాంగ శాఖతో కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మేడం వందన గారు ఉన్నారు. మేడం, ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ టూర్కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. నేపాల్లో ఉన్నారు, మానస్ సరోవర్ యాత్రలో ఉన్నారంటున్నారు. యాజ్ ఆఫ్ నౌ మీకున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇన్ఫర్మేషన్? ఇప్పుడైతే కాల్స్ వస్తున్నాయి. నిన్నటి నుంచి మేము సెటప్ ఇది హెల్ప్ లైన్ సెటప్ చేసినప్పటి నుంచి కాల్స్ వస్తున్నాయి తెలంగాణ నుంచి. వాళ్ళు ప్రాపర్గా తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. అయితే తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఏమైనా వాళ్ళ కాంటాక్ట్ ఏం రావట్లేదు, వాళ్ళకి ఎక్కడ కాంటాక్ట్ చేస్తే ఏ నంబర్స్ పనిచేయట్లేదు అక్కడ. అయితే మాకేమైనా కాంటాక్ట్ ఉందా లేదా అని వాళ్ళు కూడా మాకు అనుకుంటున్నారు. మేము కూడా ఎంఈఏకి ఫార్వర్డ్ చేసాం, వాళ్ళ వీసా డీటెయిల్స్, పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళకి ఫార్వర్డ్ చేసాం ఎంఈఏకి. ఎంఈఏ ఇప్పుడు ఒక సెటప్ చేస్తుంది అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఆ సెటప్ నుంచి వాళ్ళు నేపాల్ ఇండియన్ ఎంబసీ అట్ నేపాల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో వాళ్ళు మనకు పాస్ అవుట్ చేస్తారు. మేము వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము కూడా చెప్తాము. ఇప్పుడు వరకు అయితే ఇది ఒక సెటప్ చేసేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఎంఈఏ నుంచి రాష్ట్రాలకు ప్రత్యేకంగా అంటే మీరు కోఆర్డినేట్ చేస్తున్నారు కదా, మీకు ఇస్తున్నటువంటి సమాచారం ఏంటి యాజ్ ఆఫ్ నౌ? వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్ నిన్నంతా ప్యానిక్ సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు వాళ్ళు కొంచెం సెగ్రిగేట్ చేసి ఒకటొకటి తీసి డీటెయిల్స్ తీసి ఏదైనా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తే ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఇక్కడ ఎంఈఏకి ఫార్వర్డ్ చేస్తారు, వీళ్ళు మనకి ఇస్తారు. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు, ఏదైనా ఉంటే మనకు డీటెయిల్స్ చెప్తారు టైం టు టైం. ఇప్పుడు వరకు అయితే మేము కూడా మా దగ్గర ఉన్న డీటెయిల్స్ కూడా నేను ఎంఈఏకి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకే, మీకు అంటే ప్రత్యేకంగా ఈ ఢిల్లీ హెల్ప్ లైన్ సెంటర్కి ఎక్కడి నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి? ప్రధానంగా అయితే హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. అయితే వాళ్ళు వివిధ జిల్లాల నుంచి ఎక్కడి నుంచి అయినా వెళ్ళి ఉండొచ్చు, కానీ వాళ్ళంతా స్టార్ట్ అయింది అయితే హైదరాబాద్ నుంచే కాబట్టి మాకు మోస్ట్లీ హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. అన్ని డిస్ట్రెస్ కాల్స్ అయితే కావు ఇప్పటి వరకు. వాళ్ళ క్షేమ సమాచారం కనుక్కోవడం కోసమే ఫోన్ చేస్తున్నారు మోస్ట్. అంటే టూర్ ఆపరేటర్స్ కూడా హైదరాబాద్ నుంచి కొంతమంది ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి టూర్ ఆపరేటర్స్ ని ఏమైనా మాట్లాడేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం తరఫున మీరు చేస్తున్నారా? మేము చేస్తున్నాం. అయితే మేము ఇప్పటి వరకు గమనించింది ఏంటంటే హైదరాబాద్ నుంచి ఏ టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ కూడా డైరెక్ట్ పంపలేదు. వాళ్ళు నేపాల్లో ఉన్న టూర్ ఆపరేటర్స్తో టైప్ పెట్టుకున్నారు. అయితే మేము నేపాల్లో మాకు కాంటాక్ట్ దొరికినంత వరకు ఆ టూర్ ఆపరేటర్స్తో మాట్లాడి తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. అలా చూస్తే మాకు ఒక 4-5 ఉన్నారు అక్కడ మానస సరోవర్ యాత్రలో వెళ్ళి చిక్కున్న వాళ్ళు. బట్ వాళ్ళు ఇది స్టాండర్డ్ అయ్యారా, వాళ్ళు ఏమైంది అనేది అయితే ఇంకా అంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదు మాకు ఇన్ఫర్మేషన్. రైట్ స్వాతి, స్పష్టంగా చూస్తున్నాము తెలంగాణ హెల్ప్ లైన్ సెంటర్కి వస్తున్నటువంటి కాల్స్లో కూడా అంటే తమ వాళ్ళ ఫోన్స్ ఏవి కూడా పనిచేయట్లేదు. సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి తెలుసుకోవాల్సిందిగా వీళ్ళందరికీ కూడా కాల్స్ వస్తున్నాయి ప్రజెంట్ ఈ కాల్ సెంటర్కు. అయితే మరోపక్క ఏదైతే టూర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక మనం చూస్తే మానస్ సరోవర్ యాత్ర కోసం వెళ్ళినటువంటి వాళ్ళే
ఎక్కువగా ఇక్కడ చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇషా ఫౌండేషన్ నుంచి వెళ్ళినటువంటి వందలాది మంది, ముఖ్యంగా సద్గురు కూడా ఈ టూర్లో ఉన్నారు. అయితే సద్గురుతో పాటు మిగతా అన్ని బ్యాచ్లు కూడా సేఫ్గానే ఉన్నాయి. కానీ చివరి బ్యాచ్ ఎక్కడైతే ఇమ్మిగ్రేషన్ కోసం వెళ్ళారో అక్కడ వాళ్ళందరూ కూడా ఫ్లాష్ ఫ్లడ్స్లో బాధితులుగా మారినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళ సిచ్యువేషన్ కావచ్చు, వాళ్ళతో ఎటువంటి కాంటాక్ట్స్ కూడా ఎస్టాబ్లిష్ కావట్లేదు. దాదాపు వాళ్ళు 80 మంది ఉన్నారు. ఈ విషయంలో ఇప్పటికే సద్గురు స్వయంగా అటు నేపాల్ ప్రధానికి, నేపాల్ ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. మేము మా బృందంతో కలిసి అక్కడికి వెళ్ళి తమ వాళ్ళను వెతుక్కుంటాము అనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు నేపాల్లో కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నిన్న రాత్రి కొంత చీకటి అవ్వడం వల్ల వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయారు. ఈ రోజు బురదలో ఉన్న ఎక్కడెక్కడైతే బురదల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, కొండ ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళని కావచ్చు, విమానాల ద్వారా దాంతోపాటు డ్రోన్ సాయంతో గుర్తించడం కూడా చేస్తున్నారు. సో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న దాదాపు 9 మీటర్ల ఎత్తున వచ్చినటువంటి వరద నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జెస్ కావచ్చు, దాంతోపాటు చిన్న చిన్న వంతెనలన్నీ కూడా పూర్తిగా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా కొట్టుకుపోయాయి. మరోవైపు నదీ పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా తుడిచికి పెట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బాధితులు ఎవరైతే బయటపడ్డారో వాళ్ళందరూ కూడా తమ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక భారత ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. కావాలంటే అన్ని రకాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎంబసీతో, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ భారతీయులు అందరినీ కూడా సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. మరికొద్ది సేపట్లో భారత విదేశాంగ శాఖ కూడా ఈ నేపాల్ ప్రమాదానికి సంబంధించి, నేపాల్ వరదల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక ప్రకటన కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.